నమస్కారం. గృహ హింస మరియు 498A గురించి చాలా మందికి సందేహాలు, అపోహలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం వాటిని నిజాయితీగా, న్యాయబద్ధంగా పరిశీలిద్దాం. ముందుగా DVC అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస అంటే భౌతిక, మానసిక, లైంగిక, ఆర్థిక హింస. ఇది కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య కూడా జరగవచ్చు. 498A అంటే వరకట్నాల వేధింపులకు సంబంధించిన చట్టం. ఇది మహిళలను రక్షించడానికి ఉద్దేశించబడింది, కానీ కొన్నిసార్లు కాదు, చాలాసార్లు దుర్వినియోగం అవుతుందని అందరికీ తెలుసు. ఈ రెండు చట్టాలు మహిళల్ని రక్షణ కల్పించడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి, కానీ వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు దుర్వినియోగం చేయకూడదు అనే విషయాలు మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు. చాలామంది మహిళలు నిజంగా హింసకు గురవుతున్నారు, కానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఈ తప్పుడు కేసులు ఎక్కువ బనాయించబడడం వల్ల నిర్దోషులకు కూడా శిక్ష పడకూడదని గట్టిగా కోరుకుంటుంది గవర్నమెంట్. గృహహింస కేసుల్లో సరైన సాక్ష్యాలు చాలా ముఖ్యం. డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ అంటే మెడికల్ రిపోర్ట్స్, ఫోటోస్, వీడియోలు, అంటే సాక్షుల వాంగ్మూలాలు వంటివి సేకరించడం అవసరం. 498A కేసుల్లో ఆరోపణలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అది ఇరు పక్షాలకు నష్టం జరుగుతుంది. కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే చట్టం మీద అవగాహన ఉన్న అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి మీరు డిస్కస్ చేయండి. అంతేగాని అన్యాయంగా పగలు ప్రతీకారం అని చెప్పి కేసులు వేసి మీరు ప్రూవ్ చేయలేకపోతే మీ మీద రివర్స్ కేసులు పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ వ్యక్తి కనుక సరైన సాక్ష్యాధారాలు వీళ్ళ దగ్గర లేవు, నా మీద తప్పుడు కేసు బనాయించబడింది అని కనుక ప్రూవ్ చేస్తే 498A అండ్ డొమెస్టిక్ వైలెన్స్ మాత్రమే కాదు, ఏ ఇతర కేసులైనా కూడా చట్టాన్ని సైడ్ ట్రాక్ తీయడానికో లేదా అబద్ధపు సాక్ష్యాలు ప్రయోగించి వాళ్ళని శిక్షించాలని ప్రయత్నిస్తే అది కనుక అది అబద్ధమని ప్రూవ్ అయితే మీ మీదే రివర్స్ కేసులు పడతాయి. మీ మీద పరువు నష్టం దావేయచ్చు. అంటే ఒకవేళ వాళ్ళు కనుక నా మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో ఆరోపణలు అబద్ధం, దురుద్దేశంతో పెట్టినవి కాబట్టి నా ఎఫ్ఐఆర్ని రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాను అని న్యాయమూర్తి గారికి చెప్పుకుంటే అలా కూడా అవ్వచ్చు. లేదా హైకోర్టు న్యాయవాదులు వాటిని విని ఇది చట్ట విరుద్ధమని భావిస్తే దాన్ని రద్దు చేస్తారు. అన్యాయంగా వాళ్ళ మీద వేసిన కేసులకు అంటే వాళ్ళని కోర్టుకి ఇడవాలని పగపట్టి చూస్తే, ఇబ్బందులు పాలు చేస్తే, మీపై తప్పుడు అంటే ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళ పరువుకి నష్టం జరిగితే ఫిర్యాదు చేసిన వాళ్ళపై పరువు నష్టం దావా కూడా వేయచ్చు. అంటే వాళ్ళ పరువుకు నష్టం కలిగింది కాబట్టి వాళ్ళకి శిక్ష విధించి నాకు పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతున్నామని ఒక చిన్న పిటిషన్ వేసుకున్నా సరే కోర్టు అది సబబే అని భావిస్తే మీకు రివర్స్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేసినందుకు ఫిర్యాదు చేసిన వాళ్ళపై తిరిగి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు. సరైన ఎవిడెన్స్లు కనుక ప్రొవైడ్ చేయగలిగితే అది నిజంగానే తప్పుడు ఫిర్యాదు అని తెలిస్తే ఫిర్యాదు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. పరువు నష్టం దావా కూడా ఎంత మీరు డిఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా అది చట్టపరంగా తీసుకోవాలి. ఈ విషయాల గురించి మాట్లాడడం చాలా కష్టం, కానీ మనం మాట్లాడకపోతే సమస్యలకు పరిష్కారాలు దొరకవు. సమాజంలో అవగాహన పెంచడం అనేది చాలా అవసరం. మీకు ఏవైనా సందేహాలు ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంలో అడగండి. దయచేసి ఈ 498 DVC లాంటి కేసులు ఇష్టం ఉన్న ఇదిలాగా మీరు ఫైల్ చేసేయడం వల్ల నిజంగా అవసరంలో ఉన్న అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందనేది గ్రహించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ దుర్గా అడ్వకేట్.